అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ కళ్యాణి ముప్పై. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మకుటి. సో టైటిల్ చెప్పినట్టు యాజ్ అ పేరెంట్స్ గా మా లైఫ్ లో మేము ఫేస్ అయిన వన్ ఆఫ్ ది స్కేరియస్ట్ టైమ్స్ కొన్ని డేస్ గురించి అండ్ ఆల్సో కరెంట్లీ జరుగుతున్న కష్కి చిన్న థింగ్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్పబోతున్నాను. సో మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కరెంట్లీ ఏం జరుగుతుందో ఫస్ట్ చెప్తాను. షీ హ్యాస్ ఫీవర్, ఇయర్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కఫ్ అండ్ కంజెషన్ అన్నమాట. ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటే కాల్లోనే డాక్టర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే వచ్చే ముందు కోవిడ్ టెస్ట్ చేసుకొని రండి అని చెప్పింది. ఆ వర్డ్ నాకు నా ప్రీవియస్ గా జరిగిన ఒక స్కేరియస్ట్ డేస్ ని గుర్తు చేసింది అనమాట. స్కేరియస్ట్ థింగ్ ఏంటంటే కష్వి 4.5 నెలలు ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు వెళ్ళి మా అత్తయ్య వాళ్ళు యూఎస్కి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చాక ఒక 1 వీక్ కి తనకు ఫీవర్ వచ్చింది. సో రెగ్యులర్ ఫీవరే అని అనుకున్నాము. అండ్ బట్ తనకు ఫస్ట్ టైం ఫీవర్ రావడం అనమాట. ఆన్ సేఫ్ సైడ్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూర్చొని మా అత్తయ్య వాళ్ళకి ప్రాసెస్ యూఎస్ లో హాస్పిటల్స్ అవన్నీ ఫస్ట్ టైం వాళ్ళకి చూపించడం అంతా చెప్తా ఉన్నాము. సో యాజ్ అ ప్రాసెస్ గా ఇప్పుడు అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఎ టెస్ట్ అని చెప్పి తీసుకెళ్లి టెస్ట్ చేసి డాక్టర్, నర్స్ అండ్ ఇంకో నర్స్ ముగ్గురు మాస్కులు పెట్టుకొని వచ్చి ఏంటంటే అది కోవిడ్ అని చెప్పారు అనమాట. నా గుండె పగిలిపోయింది. ఆమెకి ఏమైతుందో మనకు అర్థం కాదు. అట్లీస్ట్ ఆక్సిమీటర్ అనేది ఇట్లా ఉంటుంది, అది పెడితే కూడా రికగ్నైజ్ చేయలేనంత చిన్న చేతు అండ్ వ్యాక్సిన్స్ కూడా వేయలేని ఏజ్, వ్యాక్సిన్ లేదు తనకి. సో నా మైండ్ లో నేను ఆ ఎంటైర్ డేలో 100 సార్లు ఏడుస్తూనే ఉన్నా కావచ్చు, ఏంటి ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి. టైంలో లేయండి, ఫీడింగ్ చేయండి, టెంపరేచర్ పెరగకుండా తుడవండి, అదే వాళ్ళు మాకు చెప్పిన విషయం. ఇంటికి వచ్చినాము, క్వారంటైన్, నేను కష్వి చూసుకుంటా ఇక్కడ ఉండే. సో డాక్టర్ చెప్పింది మీలోనే ఎవరికో ఉంది, మీ దగ్గర ఉండే ఆమెకు వచ్చిందని చెప్పేసి. సో మేము టెస్ట్లు చేసుకున్నాం, నాకు పాజిటివ్ వచ్చింది. తర్వాత కార్తిక్ వచ్చింది, తర్వాత అత్తయ్యకి వచ్చింది. కార్తిక్ కి కొద్దిగా సివియర్ గానే అయింది, అత్తమ్మకి కొద్దిగా సివియర్ గానే ఉంది. ఆ టైంలో కష్విని చూసుకుంటూ, నన్నేం చూసుకుంటూ, కార్తిక్ చూసుకుంటూ, అత్తమ్మని చూసుకుంటూ ఇట్ వాజ్ ఎ లాట్. అండ్ మా అత్తయ్య వాళ్ళు అప్పుడే వచ్చారు కాబట్టి ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా గొప్పగా ఏం లేవు. ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటూ వి వెంట్ త్రూ సో మచ్. అండ్ ఆ రోజు నైటే తను చాలా వామిటింగ్ చేసుకుంది. నాకు ఇక ఇదంతా వద్దు, ఎమర్జెన్సీకి వెళ్ళిపోదామని వెళ్ళామన్నమాట. వెళ్తే వాళ్ళు మమ్మల్ని కొద్దిగా ధైర్యం చెప్పించారు. ఇట్స్ ఓకే, చిన్నపిల్లలకి పెద్దోళ్ళకు ఉన్నంత రియాక్షన్స్ ఉండవు, ఇట్స్ ఫైన్, ఆమె యాక్టివ్ గా పాలు తాగుతుంది అంటుంది అంటే ఫైన్. డే ఒక రోలర్ కోస్టర్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ వచ్చింది నాకు. టెస్ట్ చేసి కోవిడ్ అని చెప్పారు పాపకి. ఇంకా గుండె ముక్కలు అయ్యి ఇంకా మొత్తం అయిపోయింది అసలు. దేవుడా ఎన్నిసార్లు ఏడ్చాను, ఐ కాంట్ ఈవెన్ టెల్. కపుల్ ఆఫ్ డేస్ ఇక నేను ఏది